హలో. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు ద లాస్ట్ వీడియో ఆఫ్ దిస్ ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్‌లో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి మాట్లాడుతున్నాం. అల్గోరిథమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కంప్యూటర్ బేసిక్స్‌లో ఇదెందుకు పెడుతున్నామంటే, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కంప్యూటర్ సైన్స్‌లో ఎటు సైడ్ వెళ్ళాలి, బ్యాక్ ఎండ్ ఎళ్ళాలి, ఫుల్ స్టాక్ వెళ్ళాలి, లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలి, ఎక్కడ అవ్వాలి అన్నా గానీ, ఏమవ్వాలన్నా గానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది మీ దగ్గరుండాలి. అండ్ మీ దగ్గర అల్గోరిథమ్స్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. సో, ఈ వీడియోలో మనం అదే మాట్లాడుతున్నాం. సో, లెట్ అస్ స్టార్ట్ ద వీడియో. సో, నేను ఇక్కడ ఏం చేస్తానంటే అల్గోరిథమ్స్ కానీ అల్గోరిథం మనం మాట్లాడే ముందు అల్గోరిథం అనే ఉంది కదా! ఫస్ట్ అల్గోరిథం. ఇప్పుడు అల్గోరిథం అంటే ఏంటి? అల్గోరిథం ఈజ్ నథింగ్ బట్ స్టెప్స్. సింపుల్‌గా స్టెప్స్. ఇప్పుడు స్టెప్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాగీ చెయ్యాలి. మ్యాగీ కుక్ చేయాలి. లేదా టీ. ఈజీ. ఎలా చేస్తారు? మ్యాగీ టేక్ ఎ బౌల్, వాటర్, మ్యాగీ, మసాలా, కుక్, స్టిర్ అండ్ ఈట్. ఇవి స్టెప్స్. టీకి స్టెప్స్ ఏంటి? వాటర్ బాయిల్ చేయాలి, షుగర్, టీ పౌడర్, డ్రింక్, ఎండ్. రైట్? సో, ఇది స్టెప్స్. ఈ స్టెప్స్‌నే మనం అల్గోరిథం అంటాము. యాజ్ సింపుల్ యాజ్ థాట్. ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్‌లో మీరేమైనా డెవలప్ చేయాలి, ఏమైనా కోడ్ రాయాలి అంటే దానికి ఏవైతే స్టెప్స్ ఉంటాయో దాన్ని మనం ప్రోగ్రామింగ్ అంటాము. ఇప్పుడు ఇది ఇంత సింపుల్‌ది మనం ప్రోగ్రామింగ్‌లో ఎందుకొచ్చింది అల్గోరిథం అంటే కాదు. చాలా యూజ్‌ఫుల్. ఓకే. సో, మనం దాని గురించి మాట్లాడదాం. సో, ఇప్పుడు అల్గోరిథం అంటే ఓకే. 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 అల్గోరిథం అంటే స్టెప్స్ అని మనం చెప్పాం. రైట్? ఇప్పుడు ఇదే అల్గోరిథంని మనం ఒక ఫ్లో చార్ట్ డ్రా చేస్తాం. నథింగ్ బట్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. ఎందుకు? ఎందుకు? ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక చిన్న పిల్లోడున్నాడు, లేకపోతే మీ చిన్న బ్రదర్, సిస్టర్ చాలా చిన్న ఏజ్. ఓకే. సో, వాళ్ళకి మీరు యాపిల్ గురించి నేర్పిద్దాం అనుకున్నారు. సో, యాపిల్ అంటే ఏం చెప్తారు మీరు? ఇలా రౌండ్‌గా ఉంటది అండ్ రెడ్ కలర్‌లో ఉంటది. అప్పుడప్పుడు గ్రీన్ కలర్స్‌లో కూడా వస్తాయి. యెల్లో కలర్స్‌లో కూడా వస్తాయని చెప్తారు మీరు. ఓకే. ఇప్పుడు దాని తర్వాత ఒక 5 డేస్ తర్వాత ఎవరైనా ఆ చిన్న అబ్బాయికి బాల్ ఇస్తారు ఒకటి. కార్క్ బాల్, లైట్ టెన్నిస్, హార్డ్ టెన్నిస్ ఉంటాయి కదా! అవి ఇస్తారు. సో, అవి ఇచ్చినప్పుడు ఓకే. స్టక్ అవుతుందనుకుంటా వీడియో. సో, అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ రెడ్ కలర్ బాల్‌ని చూసి వీళ్ళు యాపిల్ అనుకుంటారు. కరెక్ట్? సో, థియరీ చెప్పడం కంటే కూడా ప్రాక్టికల్‌లో యాపిల్ చూపియడం వాట్ ఈస్ ద కరెక్ట్ వే. సో, మనం అలానే ఇక్కడ ఫ్లో చార్ట్స్ అనేది డ్రా చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఫ్లో చార్ట్‌కి మన దగ్గర కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే. సో, ఫ్లో చార్ట్ మనం ఏంటంటే స్టెప్స్‌ని ఏదైతే మనం మ్యాగీకి, టీకి అనుకున్నామో సేమ్ అదే డ్రాయింగ్ చేయాలి. కానీ డ్రా చేయడానికి మన దగ్గర కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి. సో, ఆ డయాగ్రామ్స్‌లో ఏంటంటే ఫస్ట్ మన దగ్గరకొచ్చేసి ఓవల్ షేప్. ఓవల్ షేప్ డిఫైన్ చేస్తుంది స్టార్ట్ ఆర్ ఎండ్‌ని. దాని తర్వాత మన దగ్గరుంది పారలెలోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్‌పుట్ ఆర్ అవుట్‌పుట్ చూపియడానికి. ఓకే. దాని తర్వాత మన దగ్గరుంది రెక్టాంగిల్. సో, ఈ రెక్టాంగిల్ దేనికి అంటే ప్రాసెస్ చేయడానికి. ఏదైతే ప్రాసెస్ మనం చేస్తున్నామో. అండ్ దాని తర్వాత మన దగ్గరుంది ఈ డైమండ్ షేప్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఓకే. ఫర్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు ఓకే. అండ్ అలానే స్టార్ట్, ఎండ్. ఓకే. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా మంచిగా దీని గురించి అర్థం అవ్వాలి అంటే మనం ఏం చేద్దామంటే మనం ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేది ఏంటంటే ఆ ప్రాబ్లమ్ సమ్ ఆఫ్ 2 నంబర్స్. ఫస్ట్ నేనేం చేస్తానంటే అల్గోరిథం రాస్తా దీనికి. అల్గోరిథం ఈజ్ నథింగ్ బట్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఓకే. టేక్ 2 నంబర్స్. Okay, and take another number that is sum, and in that you can
యాడ్ ఏ అండ్ బి, లెట్ 2 నంబర్స్ బి ఏ అండ్ బి అన్నట్టు, అండ్ ఏ ప్లస్ బి చేయాలి, అండ్ ఏ ప్లస్ బి వచ్చేది సమ్ని చేయాలి, అండ్ ప్రింట్ చేయాలి సమ్ని. సో దిస్ ఈజ్ అన్ అల్గోరిథం. మనం ఇంగ్లీష్లో మాట్లాడేసాం దీనికి ఏది ఎలా చేయాలనేది. ఓకే, అల్గోరిథం అయిపోయింది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్కి వచ్చేసి మనం ఫ్లో చార్ట్ డ్రా చేస్తున్నాం. ఇప్పుడు ఫ్లో చార్ట్లో మొత్తం డయాగ్రామ్స్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్టార్ట్ చేయడానికి ఓవల్ షేప్ డ్రా చేసి స్టార్ట్ అని రాస్తాను. ఓకే, స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి, మనం ఇన్పుట్ తీసుకోవాలి ఏ అండ్ బిని. సో నేను ఇక్కడ యారో మార్క్ ఒకటి గీసేసి ఒక ప్యారలేలోగ్రామ్ ఇలా డ్రా చేసి ఇన్పుట్ ఏ కామా బి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏలో ఇన్పుట్, బిలో ఇన్పుట్ 5, 3 ఏదో ఒక నంబర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆ ఏ అండ్ బిని ప్లస్ చేయాలి, అంటే ప్రాసెస్. సో ప్రాసెస్ కోసం నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. ఇది యాక్చువల్లీ ప్యారలేలోగ్రామ్, ఇలా కొంచెం క్రాస్ ఉంటుంది ఇది. ఓకే, అండ్ ఇది ఏంటంటే సమ్ అనే ఒక వేరియబుల్, అంటే ఒక వేరియబులే. ఓకే, మనం మ్యాథ్స్లో చదువుతాం లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అంటాం కదా, అలా. సో సమ్ అనేది ఒక వేరియబుల్. సమ్లో నేను ఏం చేశాను అంటే ఏ ప్లస్ బిని, అంటే ఏ ప్లస్ బి అనేది ప్రాసెస్ కదా, సో ఏ ప్లస్ బి చేసి నేను సమ్లో వేసేసాను. దాని తర్వాత నేను ప్రింట్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ఆబ్వియస్లీ మనకి ఏదైతే ఇన్పుట్కి అదే అవుట్పుట్కి కూడా ఉంటుంది. సో మళ్ళీ నేను ప్యారలేలోగ్రామే డ్రా చేశాను, ప్రింట్ సమ్, ఎందుకంటే సమ్లోనే ఏ ప్లస్ బికి ఏదైతే వాల్యూ వచ్చిందో అది ఉంది. అండ్ దాని తర్వాత నేను దీన్ని ఎండ్ చేసేస్తాను ఓవల్ షేప్తో, ఎండ్ ద ప్రోగ్రామ్ అని. ఓకే, సో ఇది ఫ్లో చార్ట్. ఓకే, సో ఇప్పుడు ఫ్లో చార్ట్ ఎంత ఈజీ కదా, మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే సిస్టమ్ డిజైన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మీరు మైక్రోసాఫ్ట్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇస్తారో పక్కా సిస్టమ్ డిజైన్ ఉంటుంది, 100% షూర్, 101% షూర్. సో సిస్టమ్ డిజైన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మీరు ఒక మూవీ చూస్తున్నారు. సో 4-5 మెంబర్స్ ఒకటేసారి మూవీ చూస్తున్నారు. సో దానికి కోడ్ రాయాలి కదా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అంటే కోడ్ రాస్తేనే నెట్ఫ్లిక్స్ అయింది. కానీ కోడ్ రాసే ముందు మనం ఇది అల్గోరిథం, సూడో కోడ్, ఈ ఫ్లో చార్ట్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో దానికి మీరు ఫ్లో చార్ట్ గీయండి అంటారు, లేదా సిస్టమ్ డిజైన్ చేయండి. దానికి మనం కోడ్ ఎలా చేయాలని అంటే అప్పుడు సిస్టమ్ డిజైన్ లాగా ఆలోచించాలి. మనం ఎలా కోడ్ స్టార్ట్ చేయాలి, ఫైల్స్ ఎలా స్ట్రక్చర్ చేస్తాము, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అని వేరే వేరే థింగ్స్ ఉంటాయి. కానీ అవన్నిటిని బ్రేక్ డౌన్ చేసి స్టార్టింగ్ నుంచి, స్క్రాచ్ నుంచి అర్థం చేసుకోవాలి. సో అది చేయాలంటే ఆబ్వియస్లీ ఫ్లో చార్ట్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ అంతా. సో అందుకే మనం ఈ ఫ్లో చార్ట్ అనేది నేర్చుకుంటాము. ఓకే, సో ఫ్లో చార్ట్ అనేది ఏదో చిన్న టాపిక్ అని, లేకపోతే అన్నెసెసరీ టాపిక్ అని కాదు, ఈజీ అన్నంత మాత్రం అన్నెసెసరీ అని కాదు. ఎప్పుడైతే మనం సిస్టమ్ డిజైన్ ఇవన్నీ అవసరం వస్తాయో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది. ఇప్పుడు దాని తర్వాత మన స్టెప్ ఏంటంటే సూడో కోడ్. ఓకే, సో నా దగ్గర ఇక్కడ సూడో కోడ్ పీతో స్టార్ట్ అవుతుంది, పీ సైలెంట్ కాదు. ఓకే, సూడో కోడ్ అంటే ఏంటంటే ఒరిజినల్ కోడ్కి ముందు స్టెప్ సూడో కోడ్ అంటాం. అంటే కొంచెం రఫ్ కోడ్ అన్నట్టు, రఫ్. ఓకే, రఫ్ వర్క్ అంటాం కదా, రఫ్ కోడ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైతే మనం ఇక్కడ మనం ఏమంటారు ఇంగ్లీష్లో రాసాము, అండ్ ఇక్కడ ఏదైతే ఫ్లో చార్ట్లో రాసామో అదే మనం ఇక్కడ రఫ్ కోడ్లో కొంచెం కోడ్ టైప్లో రాస్తాం, కొంచెం కోడ్ లైస్గా. సో ఎలా అంటే స్టార్ట్ ఇన్పుట్ ఏ ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ బి ఈక్వల్స్ టు సంథింగ్, దెన్ సమ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ సమ్, ఎండ్. సో ఇది సూడో కోడ్. సో మీరు ఆలోచిస్తే సూడో కోడ్ అండ్ అల్గోరిథం సార్ట్ ఆఫ్ సేమిష్గా ఉంటాయి. కానీ అల్గోరిథం అంటే ఎక్కువ ఇంగ్లీష్ లాగా, మన లాంగ్వేజ్ లాగా, అండ్ రఫ్ కోడ్ సూడో కోడ్ ఏంటంటే కొంచెం కోడ్ టైప్లో ఉంటుంది. మనం ఎలా రాస్తాము, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి అని అలా. ఓకే, సో ఇలా మనం సూడో కోడ్ ఇవన్నీ మాట్లాడాం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాం, అప్పుడు మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో నేను ఇంకొకటి ఏమంటానంటే ఇంకొక ప్రాబ్లం మనం ఇక్కడ ఫ్రెష్ పేజ్లో ఇక్కడ ఏం చేస్తానంటే చెక్ if n is even or odd. అంటే n అంటే ఒక నంబర్ అంట. ఆ నంబర్ మనకి యూజర్ ఇన్పుట్ ఇస్తాడు, అది మనం ఈవెన్ ఆడ్ అనేది చెప్పాలి. సో స్టార్టింగ్ నుంచి వద్దాం, అసలు ఈవెన్ అంటే ఏంటి. 2, 4, 6, 8 సో ఆన్.
అండ్ ఆడ్ అంటే 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్. ఓకే, ఇవి ఈవెన్ నంబర్స్ అండ్ ఇవి ఆడ్ నంబర్స్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక వేలో ఎలా చెప్తాము? ఈవెన్ అంటే ఏంటి అంటే ఏదైనా నంబర్ మనం 2తో డివైడ్ చేశాక దాని రిమైండర్ 0 వస్తుంది ఈవెన్. ఏదైనా నంబర్ని మనం డివైడ్ చేసాము 2తో, దాని రిమైండర్ 1 వస్తే ఆడ్, రైట్? సో ఇప్పుడు ఈవెన్ నంబర్స్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనుకుందాం. ఒకవేళ ఎన్ని మనం డివైడ్ చేసాము అండ్ రిమైండర్ అనేది 0 వస్తే అది ఈవెన్. లేదు ఎన్ని మనం డివైడ్ చేసాము 2తో అండ్ రిమైండర్ వచ్చింది 1 అంటే అది ఆడ్. కరెక్ట్? ఇప్పుడు మనం ఇక్కడ డివైడ్ చేస్తున్నప్పుడు ఫర్ నార్మల్గా మనం 5/2 చేసామనుకోండి. 2 1 2 2 4 అనుకుంటాం, 1 వస్తుంది. సో నార్మల్గా మీరు ఇలా ఈ లైన్ పెట్టారనుకోండి, డివైడ్ లైన్, మనం అప్పుడు కన్సిడరేషన్లో తీసుకునేది ఇది. దీన్ని మనం కోషియంట్ అంటాము, కోషియంట్. కానీ మనం ఇక్కడ కన్సిడరేషన్లో తీసుకునేది రిమైండర్ కదా. సో దానికి మన దగ్గర ఉంటుంది ఇలా మాడ్యులస్ సింబల్, ఇలా పర్సంటేజ్ సింబల్. సో ఇప్పుడు మనం డివైడ్ చేసామనుకోండి, 2 2 4, రిమైండర్ వచ్చేది 1. ఇప్పుడు ఈ మాడ్యులస్ సింబల్ ఉంది కాబట్టి మనం ఈ 1ని కన్సిడర్ చేస్తాం, అంటే కంప్యూటర్కి అలా. ఓకే, అర్థమవుతుంది. ఒకవేళ మనం 5 మాడ్యులస్ 2 ఇస్తే కంప్యూటర్ ఏం చేస్తుందంటే దాని రిమైండర్ గురించి ఆలోచిస్తుంది. మీరు నార్మల్గా ఇలా /2 అంటే డివైడ్ 2 చేస్తే కోషంట్ని ఆలోచిస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈవెన్ ఆడ్ అనేది తెలియాలి. సో ఫస్ట్ మన స్టెప్ ఏంటి? మనం అల్గోరిథం చేద్దాం, అల్గోరిథం డ్రా చేద్దాం. ఓకే, అల్గోరిథంలో ఏంటంటే ఫస్ట్ నేను స్టార్ట్ అని రాస్తాను, సెకండ్ టేక్ ఇన్పుట్ n అని రాస్తాను, దాని తర్వాత n డివైడెడ్ బై 2. ఇఫ్ రిమైండర్ ఈజ్ 0 then n is even, else n is odd. ఎందుకంటే ఈవెన్ కాకపోతే ఆడ్ అయిపోతుంది అండ్ దీన్ని ఎండ్ చేసేద్దాం మనం. ఓకే, రైట్, ఎండ్ అయిపోయింది, ఎండ్ చేసేద్దాం, ఎండ్ అయిపోయింది. ఇది అల్గోరిథం రాసాం మనం. సేమ్ ఇప్పుడు ఇలానే మనం దీనికి ఫ్లో చార్ట్ డ్రా చేయాలి, ఫ్లో చార్ట్. సో ఫ్లో చార్ట్ ఎలా డ్రా చేస్తాము? స్టార్ట్, దాని తర్వాత ప్యారలెలోగ్రామ్లో నేనేం చేశానంటే ఇన్పుట్ తీసుకున్న n, ఓకే, అండ్ ప్రాసెస్ నెక్స్ట్. సో నేను ఇలా చేసి nని మాడ్యులస్ 2 చేశాను అండ్ ఈక్వల్ టు 0 పెట్టా. ఇప్పుడు నార్మల్గా ఈక్వల్ టు పెడితే ఏమవుతుందంటే రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్లోకి వెళ్ళిపోతుంది. లైక్ a = b అంటే ఏంటి? a = 5 అంటే ఏలో ఆ 5 నెంబర్ ఉన్నట్టు. ఇప్పుడు నేను n మాడ్యులో 2 = 0 పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే n మాడ్యులో 2 వాల్యూ 0 అని అయిపోతుంది. సో ఇక్కడ ప్రోగ్రామింగ్లో ఏంటంటే మీరు == పెట్టారనుకోండి, ఇది చెక్ చేస్తుంది. అంటే ఏంటి? ఏం చెక్ చేస్తుంది? ఈ n డివైడెడ్ బై 2 వాల్యూ ఏదైతే వస్తుందో అది 0కి ఈక్వల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈక్వల్ ఉందా లేదా అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి, ఉంది ఆర్ లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకా సింపుల్గా నేను ఈ ప్రాసెస్ కోసం ఇది తీసేసి, ఓకే, ఎందుకంటే ఇది ప్రాసెస్ కాదు, ఇప్పుడు ఇది చెక్ చేస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఇలా డైమండ్ షేప్ ఒకటి పెట్టేస్తాం. ఇది డెసిజన్ కోసం యూస్ చేస్తాం. సో డెసిజన్ ఇప్పుడు తీసుకుంటున్నాం, n డివైడెడ్ బై అంటే n మాడ్యులస్ 2 = 0 ఉందా? ఇప్పుడు ఇక్కడ 2 థింగ్స్ వస్తాయి, ఒకటి ఎస్ అని, ఒకటి నో అని. ఓకే, ఇప్పుడు n డివైడెడ్ బై 2 అంటే n మాడ్యులస్ 2 0కి ఈక్వల్ అయిపోతే ఇది ఈవెన్ అని. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇది ప్యారలెలోగ్రామ్ ఆబ్వియస్లీ. సో నేను ఇక్కడ ఇలా చేసి ప్రింట్ ఈవెన్ అని రాస్తా, ఒకవేళ ఎస్ అయితే. ఒకవేళ నో అనుకోండి, ప్రింట్ ఆడ్ అని రాస్తా. ఓకేనా? అండ్ ఈ రెండు కూడా వెళ్ళి మళ్ళీ ఓవెల్లో ఎండ్ అయిపోతాయి. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే మనం స్టార్ట్ను ఎండ్కి ఓవెల్ యూస్ చేసాము, ఇన్పుట్ అవుట్పుట్కి ప్యారలెలోగ్రామ్ యూస్ చేసాము. ఇక్కడ డెసిజన్ ఏదైతే తీసుకోవాలో దానికి మనం డెసిజన్ది ఏదైతే డైమండ్ షేప్ ఉందో అది తీసుకున్నాం. ఓకే, అందులో మళ్ళీ ఎస్ ఆర్ నో చూసుకొని మనం ప్రింట్ అనేది చేసాము. ఇది ఫ్లో చార్ట్.
ఇప్పుడు మనం సూడో కోడ్ రాద్దాం. సూడో కోడ్. సో సూడో కోడ్లో ఏముంటుంది, ఫస్ట్ స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, అండ్ ఇన్పుట్ ఎన్ తీసుకుంటాము, ఇన్పుట్ ఎన్, అండ్ తర్వాత ఇఫ్ ఎన్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0, ప్రింట్ ఈవెన్, ఎల్స్ ప్రింట్ ఆడ్, ఎగ్జిట్. సో ఇది సూడో కోడ్. యాక్చువల్ కోడ్ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. సో ఇది సూడో కోడ్, అల్గోరిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్ గురించి. సో ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడాము కంప్యూటర్ ఫండమెంటల్స్లో, స్టార్టింగ్ నుంచి వాట్ ఈస్ ద కంప్యూటర్ నుంచి హార్డ్వేర్ ఫండమెంటల్స్, ఇంటర్నల్ కాంపోనెంట్స్, సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ బేసిక్స్, అడ్మినిస్ట్రేటర్, టర్మినల్ కమాండ్స్, దాని తర్వాత నంబర్ సిస్టమ్, ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఐడిఈ గురించి, లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ గురించి, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అల్గోరిథం వాటి గురించి. సో మ్యాక్సిమం అంతా కవర్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియోలో అంతే, అండ్ ఈ ప్లేలిస్ట్లో అంతే. ఒకవేళ మీకు ప్లేలిస్ట్ నచ్చింది అంటే మీరు వీడియోస్ని లైక్ చేయొచ్చు, స్టార్టింగ్ నుంచి అన్ని చూడవచ్చు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయొచ్చు ఈ వీడియోస్ని. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్లేలిస్ట్ వస్తుంది ఏఐ మీద. అంటే ఏఐ ఎలా యూస్ చేయాలి మీ వర్క్ కోసం, మీ అన్ని డైలీ వర్క్ కోసం, రీసెర్చ్ అయినా కానివ్వండి, పీపీటీస్, ఎక్సెల్, ఫైనాన్స్, ప్లానింగ్, ఇమేజ్ క్రియేషన్, ఏమున్నా కానీ, ఈమెయిల్ రైటింగ్, అన్నిటికీ ఏఐని ఎలా యూస్ చేయాలి, ఓకే, ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, దాని మీద మనం ఒక కొత్త ప్లేలిస్ట్ తీసుకొని వస్తున్నాం. సో ఒకవేళ మీకు ఏఐలో ఇంట్రెస్ట్ ఉంది, మీరు మీ వర్క్లో ఎక్సెల్ అవ్వాలి అనుకుంటున్నారు, ఓకే, ఎందుకంటే ఏఐ వచ్చేసింది కదా, ఒక్క మనిషి 3-4 డేస్లో చేసే వర్క్, లేకపోతే 3 to 5 మెంబర్స్ చేసేది 1 వీక్లో చేసే వర్క్ ఒక్కరే 1 to 2 డేస్లో చేసేస్తున్నారు ఇప్పుడు ఏఐని యూస్ చేసి. సో ఆబ్వియస్లీ మీరు ఆ ఏఐని నేర్చుకోవాలి, ద బెస్ట్ అవ్వాలి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగులోనే ఉంటాయి ఆ వీడియోస్ కూడా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. బాయ్.